హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృష్ణజ, గైనకాలజిస్ట్ ఫ్రమ్ తిరుపతి. టుడే ఈరోజు బేసిక్ స్టోరీ బిహైండ్ ద పీరియడ్స్ తెలుసుకుందాం. అప్పుడే మనకి మెనపాజ్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ యూజువల్గా ఒక ఫీమేల్ పుట్టినప్పుడే మనకి ఎన్ని రిజర్వ్ ఆఫ్ ఎగ్స్ దేవుడు ఇచ్చేస్తాడనమాట. సో ఎన్ని పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మిలియన్ ఎగ్స్తో మనం పుడతాం. ఆ తర్వాత ఒక పర్టికులర్ ఏజ్ అటైన్ అయ్యాక మెనార్కి అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎవ్రీ సైకిల్ మీకు ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, దానివలన మనకి ఇక్కడ ఎండోమెట్రియం అనేది ఫామ్ అవుతుంది, పొరాక్ ఫామ్ అవుతుంది. సో ఆ టైంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ప్రెగ్నెన్సీ కింద నిలుస్తుంది, లేదంటే మంత్ ఎండింగ్కి పీరియడ్స్ లాగా ఎండోమెట్రియం షెడ్ అవుట్ అయిపోతుంది. సో మన దగ్గర పర్టికులర్ రిజర్వ్ ఆఫ్ ఎగ్స్ అయిపోయాక దెర్ విల్ బీ నో ఎగ్స్ టు రిలీజ్, సో దెర్ విల్ బీ నో హార్మోన్స్, సో నో ఎండోమెట్రియం, సో నో పీరియడ్స్. దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ద పీరియడ్స్.